భారత వైమానిక దళం మరో కీలక స్వదేశీ రక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ సంస్థను 500 కిలోల జనరల్ పర్సన్ బాంబులను అత్యాధునిక స్మార్ట్ గ్లైడ్ బాంబులుగా మార్చే ఇండిజినియస్ ప్రిసిషన్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అభివృద్ధికి ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు మరో పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఉన్న సాధారణ 500 కిలోల బాంబులు లక్ష్యానికి చేరాలంటే విమానం శత్రువుకు దగ్గరగా వెళ్లాల్సి ఉంటుంది. కొత్త IPREK కిట్ అమర్చిన తర్వాత అదే బాంబ్ ఒక లాంగ్ రేంజ్ ప్రిసిషన్ గ్లైడ్ వెపన్ గా మారుతుంది. దీంతో ఫైటర్ జెట్ సురక్షిత దూరం నుంచే బాంబును ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఈ కిట్ లో స్వదేశీ NAVIC ఆధారిత నావిగేషన్, గైడెన్స్ సిస్టమ్, వింగ్స్, కంట్రోల్ సర్ఫేస్లు ఉంటాయి. అధికారిక వివరాల ప్రకారం ఈ బాంబును 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి విడుదల చేసి సుమారు 3 మీటర్ల ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మేక్ 2 కేటగిరీ కింద అమలవుతుంది. అంటే భారతీయ పరిశ్రమ సొంత పెట్టుబడులతో ప్రోటోటైప్ ను అభివృద్ధి చేస్తుంది. విజయవంతమైన పరీక్షల అనంతరం భారత వైమానిక దళం భారీ స్థాయిలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రారంభ ప్రణాళిక ప్రకారం 500కు పైగా IPREK కిట్ల కొనుగోలు లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ మరో కీలక ప్రయోజనం ఏంటంటే కొత్త ఖరీదైన ప్రెసిషన్ బాంబులను కొనుగోలు చేయకుండా ఇప్పటికే ఉన్న సాధారణ బాంబులను అప్గ్రేడ్ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని పొందవచ్చు. దీంతో భారత్ దిగుమతులపై ఆధారపడడం తగ్గి స్వదేశీ రక్షణ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. సాధారణ బాంబులను అత్యాధునిక స్మార్ట్ గ్లైడ్ వెపన్లుగా మార్చే ఈ ప్రాజెక్ట్ భారత వైమానిక దళానికి కీలక సామర్థ్యాన్ని అందించబోతుంది. స్వదేశీ సాంకేతికత, ఖచ్చితమైన దాడి సామర్థ్యం, తక్కువ వ్యయం ఈ 3 అంశాలతో IPREK ప్రాజెక్ట్ భారత రక్షణ రంగంలో మరో ముఖ్యమైన అడుగుగా నిలవబోతుంది.